బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో బరి తెగించారు కూటమి నేతలు. పేదలు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులు చేశారు. మచిలీపట్నం జెడ్పీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో పాటు పేదల ఇళ్లు, షాపులు కూల్చివేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పోలీస్ బందోబస్తుతో పేదల ఇళ్లను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మచిలీపట్నంలో బరి తెగించారు కూటమి నేతలు. పేదలు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులు చేశారు. మచిలీపట్నం జెడ్పీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులతో పాటు పేదల ఇళ్లు, షాపులు కూల్చివేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పోలీస్ బందోబస్తుతో పేదల ఇళ్లను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో కక్ష సాధింపు చర్యలు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో చూస్తే కనుక ఈ రోజు వైసీపీ సానుభూతి పరులు అలాగే వైసీపీ కార్యకర్తలను లక్ష్యం చేసుకున్నారు. వారి షాపులతో పాటు పేదలను కూడా టార్గెట్ చేసి వారికి సంబంధించిన ఇళ్లు కావచ్చు, షాపులు వాటిలన్నింటినీ కూడా దుర్మార్గంగా తొలగించిన పరిస్థితి. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించి ఉదయమే మొత్తం వారి ఇళ్లన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి. అక్కడ ఉన్న షాపులు కావచ్చు, ఇళ్లు కానీ తొలగించొద్దని గతంలోనే వారు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు సంబంధించి స్టే కూడా ఉంది. కానీ కోర్టు ఆర్డర్ను కూడా సభని మున్సిపల్ అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇది కేవలం కూటమి నేతల ప్రోద్బలంతోనే వారి అండదండతోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద వైసీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నారు. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పేర్ని కిట్టు ఘటనా స్థలాన్ని చేరుకుని బాధ్యతలను పరామర్శించారు. 40 ఏళ్లుగా తాము అక్కడ ఉంటున్నాము, తమను ఈ రోజు ఒక్కరోజుగా గతంలో ఏ ప్రభుత్వం కూడా తమను ఇలా ఇబ్బంది పెట్టలేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతుందని వారంతా అక్కడ కన్నీరు మున్నీరయ్యి తమ ఆవేదన చెప్పుకున్న పరిస్థితి. అయితే ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించేందుకు పేర్ని గిట్టుతో పాటు మరి కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే బాధ్యులు వీరందరూ వెళ్తున్న సమయంలో వారు వెళ్లే సమయానికే మున్సిపల్ కమిషనర్ సెలవు పెట్టి మరీ వెళ్లిపోవడం ఇక్కడ గమనార్హం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒత్తిడి ఇక్కడ ఉంది, వారి ప్రాబ్లంతోనే ఇదంతా జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పేర్ని గిట్టుతో పాటు నాయకులంతా కూడా మున్సిపల్ కమిషనర్ ఫోన్ లో విషయం గురించి చెప్పారు. తనకు అర్జెంట్ పనులు ఉండి తమ బంధువులకు బాగాలేదు, వెళ్ళిపోయానని కూడా ఆయన మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మీద వారు తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు పూర్తిగా అండగా ఉంటారని చెప్పి పేర్ని గిట్టు కావచ్చు, అలాగే మిగతా వైసీపీ శ్రేణులు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్.